నియోజకవర్గం నకరికల్లు మండలం పార్టీ ఆఫీస్ నందు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నకరికల్లు మండల ఆత్మీయ సమావేశం కార్యక్రమం మరియు కస్తూర్బా స్కూల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా లక్ష్మణరావు మరియు పరిశీలకులు వేములకొండ శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి అభ్యర్థి ఆళ్లపాటి రాజాని అఖండ మెజార్టీతో గెలిపించండి. నాయకులు కార్యకర్తలు ప్రతి ఓటరు కూటమికి కృషి పడేలా చేయాలి అని అన్నారు. ప్రతిరోజు మీరు కేటాయించే 30 నుంచి 40 మంది ఓటర్లను కలిసి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించాలని, జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు విద్యావంతులు మరియు మేధావులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. మీరందరూ కృషి చేయాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేస్తున్నాను. పెద్దలు నాగోతు శౌరయ్య గారికి, అలాగే పూజ వెంకటగౌడ గారికి, అలాగే అబ్జర్వర్గా వచ్చిన శ్రీనివాస్ గారికి, ఇంకా స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అలాంటి వ్యక్తి శాసన మండలిలో వెళ్ళినప్పుడు గ్రాడ్యుయేట్స్ గురించి కానివ్వండి, టీచర్స్ గురించి కానివ్వండి, నిరుద్యోగుల గురించి కానివ్వండి, ఏదైనా విషయం మీద స్పష్టంగా తెలియచేయడానికి అవకాశం ఉన్న గొప్ప మనిషి. అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తకు ఉన్నది. దగ్గర సొల్యూషన్ జరుగుతుంది. అలాంటి గొప్ప వ్యక్తికి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఖచ్చితంగా విజయం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి మన వంతు కృషి చేయాలని అందరూ కూడా నిస్వార్థ భావంతో తెలుగుదేశం పార్టీ అత్యంత భారీ మెజార్టీతో గెలవడానికి కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 27వ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మనందరం కూడా కృషి చేసి ఆళ్లపాటి రాజా గారిని ఎన్డీఏ తరఫున తెలుగు మెజార్టీగా గెలిపించాల్సి ప్రార్థిస్తున్నాం, కోరుతున్నాం. జై హింద్, జై భారత్. కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. ఆల్రెడీ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చెప్పదలేదు ఒకటే, ఆల్రెడీ వైసీపీ ఎలక్షన్ని బాయ్కాట్ చేసింది. వన్ సైడ్ ఎలక్షన్. ఎక్కువ దూరం కూడా కనుకోవాల్సిన అవసరంలా, ఎంతో దూరం లేదు. మన మండల హెడ్ క్వార్టర్ మన జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది రేపు 27వ తారీఖున. మనం కనుక వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆ బ్యాలెట్ బాక్స్ దగ్గరికి తీసుకెళ్తే మనం సక్సెస్ అయినట్టే అని చెప్పేసి ఈ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతు శౌరయ్య గారికి, అలాగే పట్టభద్రుల ఎన్నికల నకరికల్లు మండల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, పూజ్యులు, గౌరవ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా ఈ 30 మంది ప్రతినిధులు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. ఆ 30 మందిని కూడా వాట్సాప్ గ్రూప్లో వాళ్ళందరినీ మెంబర్లుగా చేర్చి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. 27వ తారీఖు జరిగేటువంటి పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల సందర్భంగా మనం 30 మందికి ఒక పార్టీ నాయకుడిని పెట్టుకొని ఆ 30 మంది ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 30 మందిని పోలింగ్ రోజు పోలింగ్కి తీసుకొచ్చి ఏపిచ్చేలాగా ఇవాళ నుంచి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ నుంచి కూడా మీ పని మీకు అప్పచెప్పినటువంటి ఆ 30 మంది ఓటర్ లిస్ట్ అయితే ప్రతి గ్రామానికి ఇచ్చాం. మరి ఎవరెవరైతే పేర్లు మీరు 30 ఇచ్చారో ప్రతినిధుల పేర్లు, ఆ 30 మందిని అలాట్ చేసుకొని వాళ్ళు ఊళ్ళో ఉన్నారా, ఊళ్ళో లేకపోతే ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు, హైదరాబాద్లో చేస్తున్నారా, బెంగళూరులో చేస్తున్నారా, చెన్నైలో చేస్తున్నారా,
ఎక్కడ చేస్తున్నారు అనేటువంటిది కూడా నోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడుతుంటాను. మీరు మొత్తం కూడా మరి ఫోన్ ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఏం చేశారు, ఎంతమందిని కలిశారు అనేటువంటిది చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత